సో ఫస్ట్ టోటల్ ఆర్టీజీ టీమ్ టెక్నీషియన్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను ప్లీజ్. చూడండి ఎంత అందరూ కొత్త వాళ్ళే. సో ఇలాంటి వాళ్ళకి ఇంతటి ఘన విజయం వచ్చిందంటే మీ వల్లే. సో మీ చేతుల మీదుగా ఈ కేక్ కటింగ్. చేతిలో ఉన్న అది తెలియకపోతే వేస్టే. చాలా మంచి ప్రోడక్ట్ ఓంకార్ అనేది తీశారు. ఆ ప్రోడక్ట్కి అనిల్ శంకర్ గారు అలాగే గొరపాటి సాయి గారు లేకపోతే నిజంగా ఈ పండగ ఈ టీం చేసుకునేది కాదు. ఈ టీంకి పండగ మొత్తాన్ని ఇచ్చినందుకు సాయి గారికి అనిల్ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు. నేను ఆడియో రిలీజ్ రోజు మాట్లాడదామంటే కుదరలేదు. అలాగే ట్రైలర్ లాంచ్ రోజు కూడా చెప్పాను సక్సెస్ అవుద్ది డెఫినెట్గా సినిమా, నమ్మకం ఉంది ఆ రోజు మాట్లాడతానని. ఆ సక్సెస్ మీరు ఇచ్చినందుకు ఇక చాలామంది గురించి చెప్పాలి, కాకపోతే అంతమంది గురించి చెప్పేంత ఇది అది అందరి గురించి ఒక్కొక్క సెకండ్లో చెప్పేస్తాను. ఎటు నుంచి స్టార్ట్ చేసినా అందరు గొప్పలే. మరి ఆయనకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జ్ఞానం అన్న ఫస్ట్ సినిమా కెమెరామెన్ అంటే ఎవ్వరు నమ్మరు, అంత అద్భుతంగా కొంచెం అస్సలు బాగాలేని నన్ను అందంగా ఉన్న పూర్ణ గారిని ఇద్దరిని ఈక్వల్ చేసి చూపించారు. కాబట్టి జ్ఞానం అన్న డెఫినెట్గా నిన్న ఒక ఆయన చెప్పారు మీ పేరు నెంబర్ కూడా అడిగారు. ఒక పెద్ద సినిమా నేను ఇచ్చాను, నాకు గర్వంగా ఉంది, మీకు ఒక సినిమా వస్తుంది. దాని తర్వాత కార్తీక్ అన్న చాలా కష్టపడి నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేను ఒక పాట కూడా పాడే పైసాలో ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో. ఆయనకి పటాస్ ఇయర్ స్టార్టింగ్ హిట్, అలాగే ఇయర్ ఎండ్ ఇట్లు ఇంకా ఉంటాయి. కానీ మా సినిమాతో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మాకు ఆనందంగా ఉంది. అలాగే అశ్విన్ అంటే ఓంకార్ అన్నకి ఇద్దరు బ్రదర్సు, కళ్యాణ్ అశ్విన్. దాని తర్వాత నేను ఒక బ్రదర్ని అనుకుంటూ ఉంటాను, ఐఎమ్ నాట్ కజిన్, ఐఎమ్ బ్రదర్. అలాగే అశ్విన్ ఈ సినిమాలో హీరో అవ్వడానికి మేమందరం ఉపయోగపడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఏదైనా సహాయం చేసామంటే ఈ సినిమా ద్వారా మీకు చేసాం. ఎందుకంటే నేను కానీ వేణు కానీ ఓంకార్ అన్న స్కిట్ ఒకటి ఇమిటేట్ చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మాకు ఆయన లైఫ్ ఇచ్చారు, రెండు మీ వల్లే. కాబట్టి ఓంకార్ అన్నకి మనస్ఫూర్తి కృతజ్ఞతలు. అలాగే చేతన్ మా అందరికన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా సీనియర్ ఆర్టిస్టు, ఎందుకంటే అంజలి సినిమాతోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు. కాబట్టి చేతన్ కూడా వన్ ఆఫ్ ద హీరోగా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం, అతనికి కూడా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ధన్య చాలా మంచి ఆర్టిస్టు, అలాంటి మంచి ఆర్టిస్ట్ని స్టేజ్ ఆర్టిస్ట్ బేసిక్గా పట్టుకొని ఓంకార్ అన్న ఈ సినిమాకి తీసుకొని వచ్చి తనకు కూడా ఒక హీరోయిన్గా ఒక సెకండ్ హ్యాండ్ తర్వాత ఒక మంచి సినిమా హిట్ సినిమా చేసేందుకు ఓంకార్ అన్నకి అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో అమ్మాయి వల్ల మాకు పేరు వచ్చినందుకు మేము ధన్యకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మా విద్దు ఓ లేడీ కమెడియన్ లేదు మాకు పోటీగా అనుకున్నాం, వచ్చేసింది. డెఫినెట్గా మాకు ఈక్వల్గా మాకు పోటీ ఇచ్చే తెలుగులో ఒక అద్భుతమైన కమెడియన్ కోవై సరళ గారి తర్వాత విద్య ఉంటుంది. ఇంకా మా బొమ్మాలి అసలు ఈ రాజుగారి గదిలో బొమ్మాలి లేకపోతే అసలు ఆ గది ఉండి వేస్ట్. ఆ గదిలో ఉన్న బొమ్మాలిగా అడగగానే ఓంకార్ అన్న అడగగానే ఆ క్యారెక్టర్ పరిధి ఏంటి ఎన్ని వదిలేసి ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకొని చేసిన ఆవిడ తప్ప వేరే వాళ్ళని ఎవరు ఆయన ఊహించుకోలేదు. ఆవిడ లేకపోతే అసలు బొమ్మాలి ఎవరని నాకు ఇంకా తెలియట్లేదు. కాబట్టి మా పూర్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఓవరాల్ టీం అందరి గురించి చెప్పేశాను. ఇంకా చెప్పాల్సిన ఒక హీరో ఉన్నాడు, వాడు రాలేదు, అందుకే పోస్టర్ వేశారు, శంకర్. ఈ సినిమాలో శంకర్, ధనరాజ్, సప్తగిరి ఇలాంటి హిట్ మళ్ళీ మాకు రావాలంటే నాకు తెలిసి ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది. ఇదే హిట్ 10 ఏళ్ళ కింద వచ్చుంటే ఇంకా చాలా సినిమాలు చేసేవాళ్ళం. ఇలాంటి హిట్ కోసం చాలా రోజులు నిద్రలు ఇవన్నీ మానేసి ఉన్న మాకు ఈ రాజుగారి గది ఒక 5-10 సంవత్సరాలు మంచి ఊపిని ఉత్సాహాన్ని ఇచ్చింది. Second horror flick Bommali, thanks to Omkar sir, because Arundhati type lo character ichesgo thank you so much, because Anushka was doing such role. So tarvata to get a character like that to carry out our mind lo, if I come, thanks to him so much. Each and every one, my cameraman sir, Jnana sir, thank you so much for making me beautiful at the same time scary. Sai sir,
new editor, everyone, each and everyone. Of course, Ashwin, as you people know, he's a hero for you, but for me, he's a production manager. So thank you so much for making me comfortable. Director, of course, Danya, నాకు కాంబినేషన్ లేదు, బట్ దిస్ ప్రమోషన్ టైంలో కొంచెం ఫ్రెండ్లీ అయిపోయింది. సచ్ అ స్వీట్ హార్ట్. చేతన్, విలన్. హీఈస్ ఆల్సో సచ్ అ స్వీట్ హార్ట్, అండ్ బుజ్జిమా ఇస్ మై క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో యునో బొమ్మాలికు ఇష్టమేంటి బుజ్జిమా, అందుకే యునో స్క్రీన్లో ఫస్ట్ బుజ్జిమాకు యునో గోయింగ్ బిహైండ్. అండ్ కమ్ టు శక్లక శంకర్, మై గాడ్, నా తెలుగు నాకు అంత తెలీదు, బట్ I was laughing to the hell because of his expressions. He was exactly like a Mickey Mouse for me. Nijanga. I miss him so much. Next, my favorite is Sivudu. Guntur Jilla Pedakaru Sivudu. Na favorite. Seriously saying, ఇప్పుడు కొంచెం టైంలో I missed one more person. That's Kalyan ji. Thank you so much. And there is one more person behind. That's our line producer, Diva sir. He was also helping us in the cinematography. He's a big cinematographer. And our distributor. Thank you so much, sir, for getting our film and making so big hit. Thanks to media, viewers, everyone. Before I leave from here, నాకు కొంచెం ఒక సీన్ ఇక్కడ చేయాలి. అదుకు I want Dhanraj sir to come to the stage. Please. Bommali scene. I want to do it in the live. I enjoy చేసిన scene అదు. Because I was enjoying, so I want to do that scene here. Okay. ఓకే, Ra ra. ఫస్ట్ నేను చెప్తాను. You have to start. You have to start. Okay. యాక్షన్ చెప్పాను. యా, ఓకే. నీ ఫోటో ముందు నుంచొని పిలిస్తే వస్తానన్నావుగా, రా 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 రా. ముందు పిలువురా. బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? రా రా. రాను. వచ్చు పెళ్లి చేసుకో. వేండా. నువ్వే బొమ్మాలి. ఎవరా బొమ్మాలి? నువ్వే జేజమ్మా. యాక్చువల్గా ఇప్పుడు ఎలా అయితే ఒకటేకి కాదు, ఇలా నవ్వుకుంటూ అసలు టైం ఒక చిన్న సీన్కి గంట సేపు పట్టేది మాకు. నవ్వుకుంటామే, అది మిస్టేక్గా కాదు, టేక్స్ రావటం, ఒకళ్ళొకళ్ళ ఎక్స్ప్రెషన్ చూసుకోవటం, నవ్వేసుకోవటం, అలా అంత ఎంజాయ్ చేసేవండి సినిమా. అందుకే ఈరోజు ప్రేక్షకులు చాలా అసలు ప్రతి హాల్లో కూడా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, హిలేరియస్ హిట్. అందుకే మాట్లాడండి. The second week going on, so you have to make it to 4th, 5th week. It's in your hand. Viewers, media, please support us. Thank you so much once again. Thank you. I'll try my level best. Subtitles ekkada? తమిళ్లో சொல்லு, పాయింటింగ్ சொல்லு. వేణా నాకు ఇప్పుదాను అప్పుడు కత్తు అప్పుడు తెలుగు చెప్తా. రావట్లేదేనా మీరు చెప్పండి. ఆమా. సో నాకు చాలా హ్యాపీ. నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పు. యాక్చువల్లీ ఈరోజు హైదరాబాద్ మొత్తంగా పెద్ద పెద్ద పోస్టర్స్, దసరా బ్లాక్ బస్టర్, హిలేరియస్ హిట్, ఇది నిజంగా లేదా అని నాకు స్టిల్ ఐఎమ్ ప్రాసెసింగ్ ఇట్. మా ఫిల్మ్ హిట్టును ఐఎమ్ అనేబుల్ టు ప్రాసెస్ ఇట్. అది అర్థమైంది. ప్రాసెసింగ్ స్టిల్ అంటే ఇల్లేమనుకున్నా నేను. నువ్వు చెప్పే. సో ఓకే, ఐ గెస్ ఎవ్రీబడి ఈస్ ఏబుల్ టు గెట్ మై పాయింట్. ఐఎమ్ థ్రిల్డ్ బియాండ్ వర్డ్స్ బికాజ్ ఈ ఫిల్మ్ నాకు చాలా చాలా స్పెషల్ ఫిల్మ్. నా ఫస్ట్ హారర్ ఫిల్మ్. నాకు హారర్ యాక్చువల్లీ చాలా ఇష్టం, నా ఫేవరెట్ జానర్ ఫిల్మ్స్లో. సో ప్లస్ మై లవ్లీ టీమ్, నాకు ఫస్ట్ టైం నా ఫేస్ ఒక పోస్టర్లో. సో యునో ఇట్స్ టూ స్పెషల్ ఫర్ మీ. అండ్ నాకు యాక్చువల్లీ చాలా ఎమోషనల్ మూమెంట్ బికాస్ చెన్నైలో ఐఎమ్ గెటింగ్ కాల్స్ టుడే. ఐఎమ్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ చెన్నై సేయింగ్ కంగ్రాట్స్, మీ ఫిల్మ్ పెద్ద హిట్, సో మీకు ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు ఉందా, చెన్నైకి రాలేదా? సో దే ఆర్ ఆల్ థింకింగ్ ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ నౌ ఇన్ హైదరాబాద్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ నౌ న్యూస్ హెస్ గాన్ టు చెన్నై, న్యూస్ హెస్ గాన్ ఎవ్రీవేర్. రాజుగారి గది పెద్ద హిట్, రాజుగారి గది మంచి ఫిల్ము. సో
I can only thank my entire lovely team, Omkar Annaya, everyone who made this happen. Na character, manchi character, na all credit goes to him. అంత బ్యూటిఫుల్ సీన్స్ రాస్తున్నాను, అంత ఒక క్యారెక్టర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక డెఫినేషన్ ఉంది ఈ ఫిల్మ్లో. అండ్ నా ఫస్ట్ టైం ఐఎమ్ విట్నెసింగ్ నా 24 yearsలో ఒక ఫిల్మ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు బొమ్మాలి ఫోటోస్ దర్ మెయిన్లీ త్రూ అవుట్ ద మూవీ ఆన్ ద పోర్ట్రేట్, బట్ అంత ఇంపార్టెన్స్ ఉంది ఆ పోర్ట్రేట్కి కూడా. సో దట్ ఈస్ ఓంకార్ సర్స్ విజన్ ఫర్ ఈచ్ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. శివుడు క్యారెక్టర్, శంకర్ మీరు ఎక్కడరా పోస్టర్లో, బట్ so much of importance to each character and I've never seen that in my life. Actually, even ఒక హారర్ ఫిల్మ్లో ఒక గ్రూప్ ఉంది చాలా హారర్ ఫిల్మ్స్లో, బట్ ఒక 1-2 క్యారెక్టర్స్కి దా పెద్ద ఇంపార్టెన్స్, పెద్ద డైలాగ్స్, పెద్ద సీన్స్. బట్ ఈ ఫిల్మ్కి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి అది ఉంది. అండ్ ఐ థింక్ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు సీ, బికాస్ ఆడియన్స్కి బోరింగే లేదు. సో కాన్స్టెంట్లీ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు థ్యాంక్ కొరపాటి సాయి గారు అండ్ అనిల్ శంకర గారు. వితౌట్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, సో మచ్ ఎక్కువ ప్రమోషన్స్, ఎక్కువ విజిబిలిటీ ఉంది ఈ చిన్న చిత్రంకి. సో ప్లీజ్ కంటిన్యూ సపోర్టింగ్ స్మాల్ ఫిల్మ్స్, కంటిన్యూ సపోర్టింగ్ గుడ్ ఫిల్మ్స్. నా డిక్షనరీలో స్మాల్ ఫిల్మ్స్, బిగ్ ఫిల్మ్స్ని నాకు లేదు. స్మాల్ ఫిల్మ్ ఇస్, దర్ ఇస్ నో వర్డ్ కాల్ స్మాల్ ఫిల్మ్. అ ఫిల్మ్ ఇస్ అ బిగ్ ఫిల్మ్ వెన్ అ ఫిల్మ్ ఇస్ అ హిట్, అంతే. బడ్జెట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. అది మంచి ఫిల్మ్ నా బిగ్ ఫిల్మ్. అండ్ దట్ ఈస్ వాట్ యూ గైజ్ హవ్ మేడ్ రాజుగారి గది. ఇది ఒక జెన్యున్ పీపుల్స్ హిట్. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ చేసినందుకు అందరికీ పేరు పేరున ఆడియన్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మీడియా సపోర్ట్. ఏ రోజు అయితే మేము రాజుగారి గది, వాట్ ఈస్ రాజుగారి గది అని చెప్పి ఒక టీజర్ వైరల్ వీడియో లాంచ్ చేసామో, ఆ రోజు నుంచి ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు వాట్ ఈస్ రాజుగారి గది, వాట్ ఈస్ రాజుగారి గదిని అడగనోళ్ళు లేరండి. మాది జనరల్గా ముందే తెలుసు, ఈస్ట్ గోదావరి, ఆ ఊరు నుంచి, అమలాపురం నుంచి చాలా వరకు ఓవరాల్ చెన్నైలో నేను చాలా సినిమాలు చేశాను, 4 ఫిల్మ్స్ చేశాను. ఇంట్రడ్యూస్ చేసిన మణిరత్నం గారు, వాసు గారితో యాక్ట్ చేశాను. కానీ నాకు ఒక గుర్తింపు వచ్చిందంటే రాజుగారి గది ఒక హీరోగా అంటే అశ్విన్ నేను ఇద్దరం కలిసి చేయటం, అలాగే ఆల్ 7 లీడ్స్ అండి. సో ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అండి ఒక్కళ్ళు సరిగ్గా చేసి ఇంకొకరు సరిగ్గా చేయకపోతే ఇంత సక్సెస్ చూసిండే వాళ్ళమే కాదు. ఈరోజు శంకలక శంకర్ కానీ, ధనరాజ్ కానీ, బుజ్జమ్మ కానీ, పూర్ణ గారు కానీ, సో ఈవెన్ అశ్విన్ మా కాంబినేషన్ కానీ, రాజీవ్ కనకాల గారు మెయిన్గా చెప్పాలి. బికాజ్ ఆయన తెలుగు డిక్షన్ వండర్ఫుల్ అండి. చాలా విషయాలు నాకు నేర్పారన్నమాట. ఆన్ స్పాట్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. వీటికంటే మెయిన్ కారణం మా ఓంకార్ గారు అండి. బికాజ్ ఆయన ఏదైతే చెప్పారో, ఏదైతే ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి ఓవర్ ద ఫోన్ నాకు చెప్పారు. అవన్నీ జనరల్గా అండి మనకు చెప్తారు. ఆఫ్కోర్స్ ఆపోజిట్ బ్రదర్ ఉన్నారంటే చాలా వరకు సీన్స్ తక్కువ పెట్టడమో, లేదంటే ప్రమోషన్ టైంలో చూపించకపోవటం ఉంటాయి. కానీ ఓంకార్ గారు రియల్లీ గుడ్ హార్టెడ్. ఎందుకు చెప్తానంటే అండి, ఇది కొంతమంది చెప్తే చెయ్యరు, కానీ ఓంకార్ గారు చెప్పకుండా చాలా విషయాలు చేశారు. నా విషయానికి వచ్చేటప్పటికి భయం వేస్తుంది. ఎందుకంటే సక్సెస్లో ఉన్నాం, మంచి సినిమాలు చేయాలి. అలాగే ఈ సినిమా రాజుగారి గదిలోకి చాలామంది జనాల్ని పొలవమంటూ వచ్చేస్తున్నారు ఈ గదిలోకి. దానికి కారణమైన మా సాయి కొరపాటి గారికి అండ్ అనిల్ శంకర్ గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎంటైర్ టీమ్కి, మా ఎడిటర్ నాగరాజ్ గారికి. బికాజ్ ఆ ఫిల్మ్ ఎడిటింగ్ వచ్చి చాలా ఫాస్ట్. మా ఇంటికి ఎవరైనా భోజనకి వస్తే అమ్మ అన్నీ మొత్తం చేసేసి, అండ్ ఎవరైనా తింటూ బయటకు వెళ్ళినప్పుడు అంత హ్యాపీగా వెళ్ళేవాళ్ళు. సో దాని గురించి అమ్మ ఒక 2-3 days అలా ఆలోచించి ఎంత హ్యాపీగా వెళ్ళారబ్బా, ఎంత హ్యాపీగా వెళ్ళారబ్బా అని లైక్ షీ యూస్ టు బి సో హ్యాపీ అనమాట. నాకు అది పెద్ద ఎక్కదు, ఏంటి పర్లేదు తిన్నారు వెళ్ళారు కదా అని. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి మీ అందరూ మా గది లోపల వచ్చేసి ఈ సినిమాలో ఉన్న సెంటిమెంట్స్, ఈ సినిమాలో ఉన్న హ్యూమర్, ఈ సినిమాలో ఉన్న భయం, ఇది మొత్తాన్ని టేస్ట్ చేసి బయటకు వెళ్ళి ఒక 100 మందికి మీరు చెప్పి అంత ఆనందపడుతున్నారు. నాకు ఈ రోజు ఎక్కుతుంది. ఓకే, ఇదే ఆ సంతోషం. ఎవరైనా ఇక్కడ మా సినిమా చూసి అంత హ్యాపీగా బయటకు వెళ్ళి అందరికీ చెప్తూ ఉంటారు అని. సో ఐ నో వాట్ దట్ హ్యాపీనెస్ ఫీల్స్ లైక్ ఓన్లీ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ రాజు గారి గది అండి. అండ్ ఈ సక్సెస్కి మాకు పెద్ద సపోర్ట్ ఇచ్చిన సాయి గారికి చాలా చాలా థ్యాంక్స్. అంటే శ్రీనివాస్ అవసరాల గారు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి. ఆయన ఊహలు గుసగుసలాడు డైరెక్ట్ చేశారు. ఫస్ట్ నాకు ఆయనే చెప్పాడనమాట, ఒక మెసేజ్ పెట్టారు, యువర్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు బీ రిలీజ్డ్ త్రూ వారాహి అని.
అయితే ఓ దట్స్ గ్రేట్, డోంట్ వరీ, ఇట్స్ అ ష్యూర్ షార్ట్ హిట్. ఆయనకి ఉన్న ఇన్స్టింక్ట్స్ విల్ నెవర్ గో రాంగ్, హీఈస్ ద బెస్ట్ డిసిషన్ మేకర్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్ అని ఒక మాట చెప్పారండి. అండ్ యా, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఓంకార్ గారు ఫర్ గివింగ్ మీ ద బెస్ట్ సక్సెస్ ఆఫ్ మై లైఫ్. ఇది నేను ఎప్పుడూ మర్చిపోను. థ్యాంక్స్ అ లాట్. ఈ మూవీ నా లైఫ్ అండి అని చెప్పాను మీ అందరికీ. నిజంగానే ఈ హిట్తో నాకు లైఫ్ ఇచ్చారండి మీ అందరూ. చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను మీ అందరికీ. మా సినిమాని ఇంత బాగా ఆదరించి దసరా హిట్గా నిలిపినందుకు ప్రేక్షకులందరికీ ఎప్పటికీ రుణపడిపోయి ఉంటానండి నేను. థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం చెప్పాలండి, రాజుగారి గారి సినిమాలో తెర మీద కనిపించేది 7 లీడ్స్ అంటారు కానండి, పూర్ణ గారు వీళ్ళందరూ 7 లీడ్స్ అంటారు. తెర వెనకాలుండి మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మెయిన్ లీడ్స్ ఇక్కడ ఉన్నారండి వీళ్ళందరూ. యాక్చువల్గా సాయి కార్తిక్ ఇచ్చిన మ్యూజిక్ ఆయన ఒక మెయిన్ లీడు, జ్ఞానం అన్నయ్య ఒక మెయిన్ లీడు, ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ డిటిఎస్ రాధాకృష్ణ గారు, ఎఫెక్ట్స్ యతిరాజ్ గారు, అందరూ వాళ్ళు వెనకాలండి వాళ్ళ లీడ్స్ అనుకుని వాళ్ళ సినిమా అంత బాగా చేయబట్టి మేము పైన మీకు తెర మీద అంత బాగా కనపడుతున్నాం. వాళ్ళు అంత బాగా చూపించకపోయినా వాళ్ళు అంత బాగా హార్డ్ వర్క్ చేయకపోయి ఉంటే మేము ఈ హిట్ వచ్చేది కాదు. దానికి తోడు ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అన్న ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం, ఒక శక్తి అండి, ఒక అమ్మవారు రూపంలో మాకు ఒక శక్తి పక్కనే ఉండి అలా ఏదనుకుంటే అది జరిగిపోతూ వెళ్ళిపోతూ ఉంది. ఆఖరికి సాయి కోరపాటి అన్నయ్య గారు అండ్ అనిల్ సుంకర గారి రూపంలో వచ్చి మాకు 22nd దసరాకి రిలీజ్ చేసి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు. దసరా హిట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమా అంటున్నారండి. చిన్న సినిమాకి మెయిన్ సినిమాని పెద్ద సినిమా చేసిన 2 బ్యానర్లు అండి, వారాహి అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్, సాయి గారికి అండ్ అనిల్ గారికి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ చిన్న సినిమా జరుగుతూ ఉండేదేమో. ఇమీడియట్లీ రిలీజ్, అందులో దసరాకి రిలీజ్, ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ఫస్ట్ నమ్మానండి. ఎందుకంటే ఈ టీం మొత్తానికి ఫస్ట్ సినిమా హిట్ అని చెప్పింది నేనే, నాకు తెలుసు ఓంకార్ గారికి. ఎందుకంటే ఎక్కువసార్లు చూస్తాను కాబట్టి ఫస్ట్ టైం నేను బాగా నమ్మానండి ఈ సినిమాని. ఓంకార్ గారికి ఫస్ట్ టైం చెప్పేసాను, మీరు ప్రశాంతం పడుకోండి, సినిమా పెద్ద హిట్ అని. అండ్ ఎలా వర్క్ చేస్తారంటే ఈ టీం ముగ్గురు ఎవరు డైరెక్టరు ఎవరు హీరో అట్లా ఉండదండి. ఒకసారి కళ్యాణ్ని స్టేజ్ మీదకి రావాలని. అండ్ కళ్యాణ్ అందరూ కళ్యాణ్ అని చెప్తున్నారు, మీరు కళ్యాణ్ని చూడాలి. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు లేకపోతే సినిమాని ఎలా కోఆర్డినేట్ చేస్తారంటే, ఒకళ్ళు ఒక టైంకి వస్తున్నారు నా దగ్గర కన్నా కూడా వాళ్ళ ముగ్గురు అంత కోఆర్డినేషన్లో ఉన్నారు, వస్తున్నాం అని. అంత టీం వర్క్గా ముగ్గురు, ఎవరు హీరో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, వీళ్ళ ముగ్గురు అనమాట. అండ్ అంటే ఒక టీం వర్క్గా వాళ్ళు చేసే వర్క్ అది ఒక ఫ్యామిలీ లాగే జరుగుతుంది. అలా జరిగి ఈ సినిమాలో టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు పూర్ణ గారు అందరూ, ధనరాజ్ గారు, శంకర్ గారు, ధన్య అండ్ చేతన్ గారు, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. పెద్ద హిట్, ఇంత పెద్ద హిట్ నాకు ఇయర్ ఫస్ట్ సంక్రాంతికి పడింది పటాస్, అండ్ మళ్ళీ దసరాకి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ రాజు గారికి అది బిగ్ హిట్. ఫస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను, మా దర్శనాలకి తీసుకొని వెళ్తాను, ప్రెస్ హ్యాండ్లో ఉందండి అని చెప్పి. సో ఆడియన్స్ రిసీవ్ ద ఫిల్మ్ వెరీ వెల్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై బాస్ మిస్టర్ దివాకరన్ సార్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఫిల్మ్ కానీ నేను సార్ దగ్గర 10 years ఐ వాజ్ వర్కింగ్. ఇండస్ట్రీ నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ ఆల్సో లాట్ ఆఫ్ ఫిల్మ్స్ గాట్ కంప్లీటెడ్. అన్ని ఫిలిం అయ్యి సెన్సార్ కూడా అయ్యి ఫిలిమ్స్ రిలీజ్ చేయకుండా ఎక్కువ ఫిలిమ్స్ ఉందండి. తెలుగులో 100-150 ఫిలిమ్స్ ఉంది, తమిళ్లో 300 ఫిలిమ్స్ ఉంది, నాకు కౌంటింగ్ తెలుసు. పెద్ద ఫిలిము చిన్న ఫిలిము అన్నీ కలిసి చెప్తున్నాను. మన ఫిలిము ఈరోజు ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ మిస్టర్ సాయి కోరపాటి గారు అండ్ అనిల్ సుంకర గారు. దే సా ద ఫిలిం, దే లైక్డ్ ఇట్ అండ్ దే జడ్జ్డ్. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, గుడ్ ప్రోడక్ట్. ఇది ఆడియన్స్ విల్ రిసీవ్ ఇట్ జడ్జ్ చేసి దే హెల్ప్ అ లాట్ టు రిలీజ్ ద ఫిలిం. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ సారు అండ్ సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ టు హెల్ప్ అస్ టు రిలీజ్ ద ఫిల్మ్. అందరూ మాట్లాడారు సేమ్ థింగ్స్. ఐ ఆల్సో హ్యావ్ టు సే, సి వీ కెన్ గో అండ్ టెల్ దమ్ ఇన్ పర్సనలీ. మనం వెళ్ళి థ్యాంక్స్ చెప్పవచ్చు, బయట చెప్తే అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. టెక్నీషియన్స్ అందరం చాలా హెల్ప్ చేశారండి. ఇట్ ఈజ్ అందరం చెప్తున్నారు చిన్న బడ్జెట్ అంటే చెప్పది ఈజీ. షూటింగ్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ జరిగిందండి. షూట్ స్టార్ట్ చేసిన తర్వాత
3 times ఇక్కడ ఇండస్ట్రీ స్ట్రైక్ జరిగింది ఇక్కడ హైదరాబాద్లో. వీ హ్యావ్ టు స్టాప్ ద ఫిలిం స్టార్ట్ చేసిన ముందే నేను ఓంకార్ గారు టీం అన్నీ ఎక్కువ ప్లాన్ చేశాను. ప్రీ ప్రొడక్షన్ అంత ప్లానింగ్ ఉండొచ్చే మనకు ఇది ఆ బడ్జెట్లో ఆ టైంలో ఫినిష్ చేసుకోవచ్చు. 3 times స్ట్రైక్ అంటే ధనరాజ్ గారు, శంకర్ గారు, పూర్ణ మేడం ఆల్ బిజీ యాక్టర్స్. ఈవెన్ ఎవ్రీబడి వాజ్ బిజీ యాక్టర్. ఇట్స్ అ బిగ్ కాస్ట్ క్రూ. 7 leads అని చెప్తున్నారు. టీమ్ ఆల్సో వెరీ బిగ్ క్రూ. Again to get them dates, again coordinate them, assembling them again after the strike. It was very unexpectedly happened. Then we finished within, as per plan we finished. Even though there was disturbance in the middle, we finished as per plan. Every day on location, ఆ రోజు ఫుటేజ్ అప్పుడే ఒక సీన్ అయిన తర్వాత ఇంకొక సీన్ వెళ్ళటానికి ముందే ఆ ఫుటేజ్ ట్రాన్స్ఫర్ చేసి లొకేషన్లో స్పాట్ ఎడిట్ చేశారు నాగరాజ్ గారు. ఫుల్ టైం ఫిలిం స్టార్ట్ అయిన రోజులుంది, రిలీజ్ అయ్యి 1 week అయింది. ఇప్పుడు దగ్గర ఎడిటర్ డైరెక్టర్ దగ్గరే ఉంటారు. ఇప్పుడు దగ్గర హీ నెవర్ లెఫ్ట్ ఫర్ ఎనీథింగ్ బికాస్ దే ఆల్వేస్ డైరెక్టర్ ఎడిటర్ ఇద్దరం కలిసి ఇది ఇంకా చేంజ్ చేసాం, ఇది ఇంకా చేసాం బెటర్మెంట్ కోసం. దే చాలా చాలా హార్డ్ వర్క్ చేసింది. ఆ డైరెక్టర్ సురేష్ గారి గురించి చెప్పాలి. ఎవ్రీవేర్ వీ వెంట్ అండ్ టోల్డ్ దిస్ ఇస్ అ బడ్జెట్ వీ హ్యావ్, ఇదే మన దగ్గర ఇంత డబ్బే ఉందండి, బట్ ఇది కోసం కాంప్రమైజ్ అవ్వకూడదు, అవుట్పుట్ చాలా బాగా ఉండాలి. ఓంకార్ గారికి టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈజ్ వెరీ గుడ్ ఇన్ మేకింగ్ ద సెట్ మ్యాసివ్, మేక్ ఎవ్రీథింగ్ లార్జర్ దెన్ లైఫ్, గ్రాండియర్. సో ఈ నెవర్ కాంప్రమైజ్ ఫర్ క్వాలిటీ. దట్ ఈస్ ద వన్ రీజన్ వై ఐ ట్రావెల్ ఫర్ ద లాస్ట్ 10 years. నేను బాంబేలో పని చేశాను, తెలుగు హిందీ ఇండస్ట్రీలో, అడ్వర్టైజ్మెంట్లో, టీవీలో. ఓంకార్ గారు నెవర్ కాంప్రమైజ్ ఫర్ క్వాలిటీ. ప్రాఫిట్, డబ్బు ఎక్కువ అదన్నీ సెకండరీ, ఫస్ట్ ఇది కావాలంటే అది కావాలి, అలాగే థింక్ చేసి పని చేస్తారు. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ లిమిటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్. ఈజ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆల్రెడీ గివెన్ హిట్స్ ఇన్ తెలుగు. அப்புறம் ஃபஸ்ட்டு சான்ஸ் கொடுத்ததுக்கு டைரக்டர் சாருக்கும் அப்புறம் திவாகர் சாருக்கும் நன்றி. அப்புறம் அவ்வளோதான். అందరికీ ரொம்ப థ్యాంక్స్ అండి. మీడియా అండ్ ఆడియన్స్ ఇచ్చిన రిజల్ట్ నేను మర్చిపోలేను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నన్ను నమ్మింది నిమ్మగడ్డ ప్రసాద్ గారు. ఈ పాయింట్ విని ఆయన నాకు శాటిలైట్ సపోర్ట్ చేయటం వల్ల నేను మూవీ స్టార్ట్ చేయగలిగాను. తర్వాత వారాహి చలనచిత్రం అంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు సమాజానికి కూడా మంచి చెప్తున్నాడు ఓంకార్, సపోర్ట్ చేయాలి అని ముందుకొచ్చిన సాయి కొరపాటి గారికి అలాగే అనిల్ సుంకర గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దివా సార్, ఈజ్ లైక్ మై బ్రదర్. సక్సెస్లో ఉన్నప్పుడు మనుషులు చాలామంది ఉంటారండి. ఎప్పుడైతే మనం డౌన్ఫాల్లో ఉంటామో అప్పుడు పక్కనున్న వ్యక్తే నిజమైన మనిషి. అతను దివా సార్ నా లైఫ్లో యాజ్ ఎ బ్రదర్ నాతో ఎప్పుడు ట్రావెల్ చేస్తుంటారు. ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆయన చెన్నైలో ఉండటం వల్ల రాలేకపోయారు. సో వీళ్ళందరూ నన్ను నమ్మిన ఏదైతే ఉందో దాన్ని మీరందరూ అది కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు నా మాట అందరి దగ్గర దక్కింది ఈ రోజున. నిజంగా మీ అందరికీ చాలా 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 రుణపడి ఉంటాను. ఇది మీడియా హిట్, అలాగే పీపుల్స్ హిట్ అండ్ టెక్నీషియన్స్ హిట్. అంటే ఆర్టిస్టుల హిట్ కాదని కాదండి, నిజంగా వితౌట్ స్టార్ కాస్ట్ ఈరోజు దసరాకు రిలీజ్ అయ్యి ఇంత హ్యూజ్ హిట్ దసరా బ్లాక్ బస్టర్గా నిలబడిందంటే నేను ఇందాక చెప్పినట్టు మీడియా, పీపుల్ అలాగే టెక్నీషియన్స్ వల్లే జరిగింది ఇది. అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ పేరు పేరున ప్రతి ఒక్కరూ, శంకర్ దగ్గర నుంచి ధనరాజ్, పూర్ణ, బుజ్జుమ అండ్ చేతన్, ధన్య అండ్ అశ్విన్, ఇంకా సప్తగిరి ఉన్నారు, రాజీవ్ కనకల గారు ఉన్నారు, పోసాని గారు ఉన్నారు, ఇంకా రఘుబాబు గారు ఉన్నారు, ప్రభాస్ శ్రీను ఉన్నారు, చాలామంది, పవిత్ర, లోకేష్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ కూడా నా సక్సెస్ కోసం పనిచేసిన వాళ్ళండి. నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా, వీళ్ళు డబ్బుల కోసం తీసుకొని పనిచేసిన వాళ్ళు కాదు, నా సక్సెస్ కోసం నన్ను నిలబెట్టాలి అని భావించి పనిచేశారు. అందుకోసమే ఇది జెన్యూన్ హిట్ అయిందండి. ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా నన్ను అసలు ఇబ్బంది పెట్టలేదు. టైం అంటే టైంకి వచ్చారు. ఇందాక డిఓపి గారు చెప్పారు 7 o'clock ఈ మధ్యకాలంలో షూటింగ్ జరగడం చాలా ఇబ్బందిగా అవుతుందండి. కానీ చిన్న సినిమా అయినా నేను డౌన్ఫాల్లో ఉన్నా నా కోసం వచ్చారండి. అందుకే 50 daysలో చేయాల్సిన ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అనుకున్న ప్రాజెక్ట్ 42 daysలో కంప్లీట్ చేయగలిగామంటే క్రెడిట్ గోస్ టు టోటల్ ఆర్టిస్టులు అండి, టోటల్. ఎందుకంటే టెక్నీషియన్స్ మేము వస్తాం, మేము చేస్తాం, ప్రతి ఒక్కరు వస్తారు, కానీ ఆర్టిస్టులు రావట్లేదు, వాళ్ళు వచ్చారు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ ప్రౌడ్ అండి. మీలాంటి ఆర్టిస్టులని దేవుడు నా దగ్గరికి పంపించినందుకు. చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, బట్ నేను ఎందుకో మరి నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఆర్టిస్ట్, ప్రతి ఒక్క టెక్నీషియన్
నా కోసమే పుట్టారేమో అనిపించిందండి. అంత చక్కటి వాళ్ళు దేవుడి నా దగ్గరికి పంపించారు. అండ్ నీకు చివరికి అసలుకి చూడండి ఎంత విచిత్రం అంటే, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాకు తెలియదు. అలాంటిది ఆ అమ్మవారి తల్లి సాయి కొరపాటి గారిని, అనిల్ సుంకర్ గారిని పరిచయం చేయడం అనేది అసలు మర్చిపోలేను నా జీవితంలో. వాళ్ళిద్దరూ అసలు వాళ్ళ బ్యానర్స్ ఎప్పుడైతే పడ్డాయో, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అక్టోబర్ 22 రిలీజ్ అవ్వి పెద్ద పెద్ద సినిమాల్లో తట్టుకొని ఇది ప్రజల హిట్గా ఈరోజు మీ ముందుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సాయి గారు. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి గారు అనిల్ గారికి వెళ్ళారు, బట్ ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా తక్కువ థియేటర్స్లో రిలీజ్ అయినాయండి. నైజాంలో చాలా అంటే చాలా తక్కువ. బట్ సాయి కోరపాటి గారు ఒక్కరే అన్నారు, ఒక్క థియేటర్ దొరికినా రిలీజ్ చేసేద్దాం. గట్స్ ఫీలింగ్ అండి. ఆయనకున్నంత గట్స్ నేను ఎక్కడ చూడలేదండి. ఒక్క థియేటర్ దొరికితే రిలీజ్ చేద్దాం అని అన్నారండి. చాలా తక్కువ థియేటర్స్లో రిలీజ్ అయ్యి రోజు రోజుకి ఎదుగుతూ వస్తున్నాయండి థియేటర్స్ సంఖ్య. ఇది అన్బిలీవబుల్ అండి. వాళ్ళంతటా వాళ్ళు థియేటర్స్ వాళ్ళు ఈరోజు ఆఫీస్కి వచ్చి ఆ సినిమాని తీసుకువెళ్తున్నారు. మీరు నమ్మరు, సెకండ్ వీక్కి మాకు ఫస్ట్ వీక్ రిలీజ్ అయిన కన్నా ఎక్కువ థియేటర్స్ రిలీజ్ అవుతుందంటే ఇది ఎంత పెద్ద హిట్ చేశారో ప్రజలు అసలుకి నాకే అర్థం కావట్లేదు. అండ్ యూఎస్ రిలీజ్ అండి, వితౌట్ స్టార్ కాస్ట్ యూఎస్ రిలీజ్ అవడం అనేది ఇంపాసిబుల్. అలాంటిది మీడియా చేసిన ప్రచారం అండ్ ప్రజలందరూ వాళ్ళ సొంత సినిమాగా సోషల్ మీడియాలో ట్విట్టర్లో వాళ్ళు ఇచ్చిన పబ్లిసిటీ వల్ల, మౌత్ టాక్ వల్ల ఈ రోజున యూఎస్లో కూడా అంటే అక్టోబర్ 30 రిలీజ్ కాబోతుంది. సో ఇది మేము ఎక్స్పెక్ట్ చేయదండి. అండ్ పైరసీని ఆపే అంత నెట్వర్క్ లేదు. దయచేసి నన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ, రాజుగారి గదిని ఇష్టపడే ప్రతి ఒక్కరూ మీ సొంత సినిమాగా భావించి మీరే ఇది ఆపడానికి ట్రై చేయండి. దయచేసి నాకు తెలియచేయండి. మీరు సెల్ఫీలుగా రికార్డ్ చేయండి, ఏదన్నా దిస్ ఈజ్ అవర్ మూవీ అన్నట్టుగా పైరసీని ఆపాలి, సపోర్ట్ ఆర్జీజీ అని రికార్డ్ చేసి సెల్ఫీస్ తీసి ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ ఆర్జీజీ. థ్యాంక్ యూ సో మచ్.